హలో ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారండి. వెల్కమ్ టు చాణక్య స్నేతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, మన టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుందంతే. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. గుర్తుపెట్టుకోండి, వినయం లేని మగాడు, సహనం లేని ఆడది, ప్రాణం ఉన్న కదలిక లేని జీవోత్సవంతో సమానం. మనం నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. అలాగే ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. ఏం చెయ్యాలి అని ఎవ్వరిని అడగకు. ఇలా ఉండు అని ఎవ్వరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, కానీ మంచిని ఎప్పుడూ వదలకు. చెడు చెంతకి ఎన్నడూ చేరకు. గుర్తుంచుకోండి, నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకుని తిరిగేవాడే గొప్పోడు. అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనవాడు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ ముగ్గురిని దరి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. గుర్తుంచుకోండి, స్వార్థంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ స్వార్థం గురించే ఆలోచించుకుంటారు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు. నిజమే కదండి. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. అలాగే ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించేవారి కంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది. అలాగే వైఫల్యము వివేకాన్ని నేర్పుతాయి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎంత డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ కలుగుతుంది. గుర్తుంచుకోండి, మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పిన మాటలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత అనేది చాలా ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. గుర్తుంచుకోండి, మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయట పెడతారు. ఎవరి తొందరగా దగ్గరవ్వకూడదు. ఎవ్వరికి దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను మనం భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తూ ఉన్నంత వరకు ప్రశాంతత మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నిజమే కదండి. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరకే వస్తారు. అలాగే కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు కదా. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వేడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు.
అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వాతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది? బానిసత్వం అవుతుంది. కానీ అదృష్టవంతుడు హాయిగా కూర్చుని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. చీకటి, వెలుతురు రెండూ శాశ్వతం కాదు. అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదు. ఇక నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం అవసరమవుతుందని గుర్తుపెట్టుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి. అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి. కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిజమే కదండి. ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది. కానీ అనుమానించేవాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటిదే. ఇక సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని. గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి బడివాడైనా, అలాగే ఎంతటి జడివాడైనా నిన్ను ఏదీ చేయలేదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారు. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, ఎప్పుడూ కూడా అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. కష్టపడుతూ పైకి ఎదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అలాగే ఒక్క విషయం, కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మన మనసుకు మించిన యుద్ధభూమి, ఆ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఎవ్వరూ ఉండరుగా. నిజమే కదండి. అలాగే పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. మన బట్టలు అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే, మాట కన్నా వేసుకున్న డ్రెస్సులకే విలువ ఎక్కువ. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలు కూడా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, వేలెత్తి చూపించేవాడు ఎవ్వడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన నీ జీవితం నీది. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తూ ఉంటారు. మన మాటకే విలువివ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. జారే కన్నీటిని చూసి జాలిపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరుని రానివ్వద్దు. అలాగే చాడీలు చెప్పేవారికి మాత్రం దూరం అవ్వకండి. ఎందుకు అంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. కాబట్టి వీలైనంత తొందరగా చాడీలు చెప్పేవారికి మీరు దూరమైపోండి. అర్థమైంది కదండి. అలాగే మీ సందేహాలు తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవాలే మీకు మార్గదర్శకంగా ఉంటాయి.
ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ, ఇష్టం ఉంటే సరిపోదు, వాళ్ళకి కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలానే మారాలి లేదా ఏడవాల్సి వస్తుంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. మన జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. ఇక మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు, మారి నిన్ను నువ్వు కోల్పోకు. అర్థమైంది కదా? జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దానిని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దానిని పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దీనిని ఏమాత్రం కూడా లక్ష్యం పెట్టకు. అలాగే అందమైన జీవితం అనేది ఒక అద్భుత కల్పన మాత్రమే. ఎందుకు అంటే ఊహకందని అద్భుతమే జీవితం. మీరు కోరుకున్న గమ్యం చేరే దారిలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, కానీ పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కష్టం వృధా పోదు, ఫలితం తప్పక లభిస్తుంది. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. మీరు మాట్లాడేటప్పుడు ఇదివరకు మీకు తెలిసిన విషయాన్ని మీరు మాట్లాడతారు, కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. అర్థమైంది కదా? జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. అలాగే మంచితనం, మర్యాద కోసం తల వంచాలి, కానీ భయంతో బ్రతుకు కోసం తల వంచకూడదు. గుర్తుంచుకోండి. నాన్నని ప్రేమించండి, ఎందుకు అంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు కాబట్టి. ఎవరో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఇక నీవు అంటే విలువలేని వారి దగ్గరకు వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది కదా. అలాగే ఒక మనిషి స్వేచ్ఛని ఇవ్వు, సంతోషిస్తారు. చనువు ఇవ్వకు, సంతలో నిలబెట్టి నిలువున బేరం పెట్టేస్తారు. ఇక అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికే పనికిరారు. గుర్తుంచుకోండి. నీకు ఇష్టమైన వాళ్ళు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. ఎందుకు అంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత మోయలేనంత ప్రేమ ఉంటుందని అర్థం చేసుకోండి. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. మోసం చేసే వ్యక్తుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారే చంపుతుంది, కానీ మోసం చేసేవాడు ప్రతిరోజు వారికి అవసరం అయినప్పుడల్లా చంపుతూనే ఉంటారు. ఇదేం విచిత్రమో కదా. అలాగే ఒక మనిషి బాధ ఎంతో తన ఒంటరితనానికే అర్థమవుతుంది. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. విమర్శిస్తున్నారని లేదా విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళమేమో కదా. నీవు ఆకలితో ఉన్న ఒక్క జీవకైనా కడుపు నింపి చూడు. ఇక ఆ రోజు నీ మనసెంత తృప్తిగా ఉంటుందో తెలుస్తుంది. మూర్ఖులైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. ఇక తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకు రాణిలా ఉంటుంది. మరి తెలివైన మహిళకి, మూర్ఖురాలైన మహిళకి ఎంత తేడా ఉందో. చెడిపోవాలి అంటే మిమ్మల్ని ఏదీ ఆపదు. అదే బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడగడమే గెలుపు అంటే. నిలబడిగలి చూపించాలి. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు మాత్రం ఎప్పటికీ పెట్టకు. అర్థమైంది కదండి. అలాగే ఈ ప్రపంచంలో ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడకండి. మీరు చీకటిలో ఉన్నప్పుడు మీ నీడ కూడా మీతో ఉండదు. నమ్మకంగా పనిచేసే వాళ్ళకన్నా నమ్మిస్తూ మోసం చేసేవాళ్ళనే ఈ లోకం ఎక్కువగా నమ్ముతుంది. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం,
ప్రేమతో మాత్రమే జయించగలం. ఇక అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. తప్పులు చేసి అయిన వారిని ముందు తలదించుకుని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు కదా. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఎవ్వరూ ఉండరు. ఇక కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ స్వతమవుతుంది. గుర్తుంచుకో, స్వచ్ఛత లేని స్నేహితులకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే చాలా మంచిది. ఏం తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మకం ద్రోహం చేస్తున్నారు. నిజమే కదండి. అలాగే అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరున్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం మనం. ఆ తర్వాత గట్టి పరక కన్నా హీనంగా చూస్తారు. ఏం విచిత్రమో. అలాగే ఒక్క విషయం, ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. అలాగే రంగులేని నవ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. గుర్తుంచుకోండి. ఇక రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం మీరు కోల్పోతారు. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.